దక్షిణాది చిత్రసీమలో మరో కోలుకోలేని విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు, కథా రచయిత, సీనియర్ నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రముఖ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి చెందిన కొద్ది రోజుల వ్యవధిలోనే భాగ్యరాజ్ కూడా మరణించడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత 5 దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుత సేవలతో చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ దర్శకుడిగా మాత్రమే పరిమితం కాలేదు. ఓ విలక్షణ కథా రచయితగా, నటుడిగాను ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం, దాంపత్య జీవనంలోని సున్నితమైన అంశాలు, హాస్యాన్ని అద్భుతంగా మేళవించి సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. దక్షిణాది చిత్రసీమలో మరో కోలుకోలేని విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు, కథా రచయిత, సీనియర్ నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రముఖ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి చెందిన కొద్ది రోజుల వ్యవధిలోనే భాగ్యరాజ్ కూడా మరణించడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత 5 దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుత సేవలతో చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ దర్శకుడిగా మాత్రమే పరిమితం కాలేదు. ఓ విలక్షణ కథా రచయితగా, నటుడిగాను ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం, దాంపత్య జీవనంలోని సున్నితమైన అంశాలు, హాస్యాన్ని అద్భుతంగా మేళవించి సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.
దక్షిణాది చిత్రసీమలో మరో కోలుకోలేని విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు, కథా రచయిత, సీనియర్ నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రముఖ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి చెందిన కొద్ది రోజుల వ్యవధిలోనే భాగ్యరాజ్ కూడా మరణించడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత 5 దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుత సేవలతో చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ దర్శకుడిగా మాత్రమే పరిమితం కాలేదు. ఓ విలక్షణ కథా రచయితగా, నటుడిగాను ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం, దాంపత్య జీవనంలోని సున్నితమైన అంశాలు, హాస్యాన్ని అద్భుతంగా మేళవించి సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటని చెప్పాలి.